సమ్ టైమ్స్ మనకి ఎక్స్పెన్సివ్ ట్రిప్స్ అవసరం లేదు. జస్ట్ స్మాల్ ఫ్యామిలీ ట్రిప్ అయితే చాలు. అలానే మేము 1 వీక్ రిసర్చ్ చేసి అందరిని అడిగి ఇక్కడికెళ్తే బావుంటదని కనుక్కొని మరీ రీసెర్చ్ చేసి ఒక ప్లేస్ ఫిక్స్ అయ్యాం. సో, అక్కడికే వెళ్తున్నాం. సో, ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఎంత హడావిడి చేస్తారో చిన్నపిల్లలు ఉంటేనే తెలుస్తది. సో, అదా హడావిడిలో అందరం రీచెక్ చేసుకొని బ్యాగ్స్, ఎన్ని బట్టలు పెట్టుకున్నాం, అది ఫుడ్ ప్రిపేర్, స్నాక్స్ అన్నీ తీసుకున్నామా అన్నీ చెక్ చేసుకొని ఇంకా 7 కనుక్కొని మేము ఇంట్లో నుంచి 10:30కి వెళ్ళామన్నమాట. అదే కదా మ్యాజిక్. మీ ఇంట్లో కూడా అలానే లేట్ చేస్తారా? మా ఇంట్లో అయితే డెఫినెట్‌గా లేట్ చేస్తారు. ఇంకా ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ట్రిప్ అంటేనే స్నాక్స్, స్నాక్స్ లేకపోతే అది ట్రిప్పే కాదు. జర్నీ మొత్తం తింటూ, నవ్వుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఒకరికి ఒక సాంగ్ నచ్చదు. అలా అన్ని సాంగ్స్ హాఫ్ హాఫ్ వింటూ, అన్నెసెసరీ ర్యాండమ్ సెల్ఫీస్ తీసుకుంటూ జర్నీ మొత్తం నవ్వుతూనే ఉన్నాం ఇంకా. హానెస్ట్‌లీ రోడ్ ట్రిప్‌లో నాకు నచ్చేది ఇదే. కార్‌లో చాలా అంటే చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా రోడ్ మధ్యలో అన్నెసెసరీ స్టాప్స్ అనేది మ్యాండేటరీ ఇంకా. ఇంకా మధ్యలో మేము టెంపుల్ రీచ్ అయ్యాం. అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ట్రిప్ మధ్యలో ఆ పీస్‌ఫుల్ స్టాప్ చాలా కామింగ్‌గా అనిపించింది. అక్కడ భజన చేస్తున్నారు. ఎంత హాయిగా ఉండేనో ఆ భజన వింటూ అలానే కూర్చున్నాం. ఆఫ్టర్ దట్ వి హ్యాడ్ అవర్ లంచ్. అలా ఫామ్‌లో కూర్చొని హోమ్ నుండే తెచ్చుకున్న ఫుడ్ రెస్టారెంట్ కన్నా టేస్టీగా అనిపిస్తుంది. ఫ్రెష్ ఎయిర్, ఫ్యామిలీ టాక్, సింపుల్ ఫుడ్ బట్ మూమెంట్ ఫెల్ట్ సో ఆసమ్. తర్వాత మేము కోటపల్లి రిజర్వాయర్‌కెళ్ళాం. అండ్ ఫైనల్లీ వి డిడ్ కయాకింగ్. బోట్‌లో కూర్చున్నప్పుడు భయమైంది. బికాజ్ స్టార్టింగ్‌లో బోట్ స్ట్రెయిట్‌గా ఎలా వెళ్తదో కూడా రాదు. తర్వాత కంట్రోల్ వచ్చి హానెస్ట్‌గా చాలా అనిపించింది. కయాకింగ్ వీడియోలో చాలా ఈజీ బట్ రియల్‌గా చాలా స్ట్రెంగ్త్ కావాలి. చాలా హ్యాండ్ పెయిన్ వచ్చింది. బట్ రియల్ ఫన్ అక్కడే. అండ్ ట్రస్ట్ మీ దిస్ ఈస్ జస్ట్ ఎ పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకా ఫుల్ మెమరీస్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.